కంటెస్ట్ అంటే 2014లోన ఎన్డీఏ కూటమిలో కొన్ని స్థానాలు ప్రకటించుకున్న తర్వాత గుంటగల్లులో టీడీపీ పార్టీ అభ్యర్థిని కంటెస్ట్ చేసి ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పి బీఫారం ఇచ్చి కంటెస్ట్ చేసినారు. అప్పుడు అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఓడిపోతే తెలుగుదేశం క్యాండిడేట్ జితేంద్ర గౌడ్ గెలిచినాడు. సో అట్లాగాని మనకి ఎమ్మెనూరు ఇప్పుడు ఆదోని ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటారు, లేదంటే మా జీవీఎల్ నరసింహరావు గారు వైజాగ్ అక్కడ కంటెస్ట్ అంటున్నారు. మాకు పార్టీ నుంచి ఏమీ రాలేదు, ఇది కేవలం మీడియాని చూసే మేము మీకు తెలియజేస్తున్నాం అంతే. మాకు అవకాశం ఫ్రెండ్లీ కంటెస్ట్ ఎమ్మెనూరు ఇచ్చినా మేము పోటీ చేసేకి రెడీ ఉన్నాం. అధిష్టానం ఆదేశాల మేరకే మేము పనిచేస్తాం, మా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో. కట్టుబడి ఉన్నా, నేనే చూపిస్తా. నేను మార్నింగ్ ఇప్పుడు చెక్ చేసేకపోయినప్పుడు కానీ 9:21 టచ్ అయింది ఇది. అంటే నాకు సడన్గా అది 2 కనర్లో చూసేకపోయినప్పుడు ఇక కాల్ హిస్టరీ చూసుకోవాలి. 14వ తారీఖు టికెట్ అనౌన్స్ అయింది. 15వ తారీఖు పొద్దున 7 గంటలకు ఆయన కానీ మర్యాదపూర్వకంగా ఆయన ఫోన్ చేసినాడు, లేదని నేను చెప్పట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఎమ్మెనూరు పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ కన్వీనర్గా నాకు పిలుపు లేదు, మా కార్యకర్తల్ని కానీ మనం తెలియలేకపోయింది. అది 30వ తారీఖు కానీ ఆ రోజు మేము ముఖ్య కార్యకర్తల సమావేశం కానీ ఇక్కడే ఉన్నాను, ఇక్కడే జరుపుకున్నాను. రాత్రి వరకు ఎదురు చూసినాను, 10 గంటల వరకు. నాకు పిలుపు రానందుకే నేను బళ్ళారికి పోవాల్సి వచ్చింది. చేయాల్సిన ధర్మం పొత్తు ధర్మం పాటించాల్సిందే. 2014లో ఎన్డీఏ కూటమిలో గుంటగల్లులో కానీ బీజేపీ పార్టీకి టికెట్ ఇచ్చి ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పి గుంటగల్లులో పోటీ చేసినప్పుడు అప్పుడు తెలుగుదేశం అభ్యర్థి జితేంద్ర గౌడ్ గారు కానీ అప్పుడు గెలిచినట్ల నాకు కానీ తెలుసది. మీరు కానీ ఎంక్వైరీ చేసుకున్న అట్లే ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల ఏమంటున్నారంటే ఫ్రెండ్లీ కంటెస్ట్ చేద్దామని అడుగుతున్నారు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున నాకేమన్నా ఫ్రెండ్లీ కంటెస్ట్ అవకాశం మళ్ళీ ఎమ్మెనూరుకి ఇస్తే మేము కానీ కంటెస్ట్ చేస్తాం, దాంట్లో ఏం లేదు. పార్టీని బేస్గా వాళ్ళు ఏం చెప్తే మేము దాన్ని నడుచుకుంటాం, భారతీయ జనతా పార్టీలో ఉంటాం. ఎమ్మెనూరు ప్రజల కోసం నిరంతరం నేను ప్రశ్నిస్తా. మిత్రధర్మమైన ప్రతిపక్షమైన ఎమ్మెనూరు ప్రజలకు సంబంధించిన ఏ విషయంలో అయినా కానీ ఎప్పుడు నేను పోరాటం చేస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెనూరు ప్రజల విషయంలో కులాల మతాలకు అతీతంగా నేను ప్రతి ఒక్కరిని, నాకు అందరూ ఒకటే, ఎవరైనా కానీ ప్రజలకు మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా బాధ్యత. ప్రజలకి మేము ఒక పార్టీకి మేము కన్వీనర్గా ఉండి ప్రజలకి న్యాయం చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. 2014 నుంచి పార్టీలో చేరినప్పటి నుంచి 19 వరకు అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములైన 18 వరకు కలిసి ఉన్నప్పుడు కానీ కేంద్రం నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు 2019లో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 15th ఫైనాన్స్ డబ్బులు ఏది ప్రజలకు అందుబాటులో లేక ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అల్లాడుతూ ఉంటే దానిపైన కానీ మేము స్పందించడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో ఫండ్స్ వచ్చిండే 2 సంవత్సరాలైనా దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలి. మేము మాట్లాడిన తర్వాత ఇప్పుడు 3 ఫ్లోర్లు స్లాబ్ వేసి ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో చెరువు విషయము మాట్లాడినాం. మీకే తెలుసు ఈరోజు తాగే నీళ్ళు ఎమ్మెనూరులో ఎట్లా పరిస్థితి ఉందని. ఇప్పుడు ఏమంటే కెనాల్, ఇప్పుడు మనకు నీళ్లు మన వాటా ఇప్పుడు కెనాల్కి వస్తూ ఉన్నాయి, సరిపోతాయి. వర్షం ఇంకా రావాలంటే ఇంకా 3 నెలలు టైం ఉంది. అందులో ఎమ్మెనూరులో ఇప్పుడు సమస్య నీళ్ళ ఎద్దడి ఉంది. ముందు నుంచి మేము తెలియజేస్తున్నాం ప్రతి విషయాన్ని. ఎప్పుడూ ప్రజల కోసం నా పోరాటం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ ఎమ్మెనూరు నియోజకవర్గం
భారతీయ జనతా పార్టీ కన్వీనర్గా గత 10 సంవత్సరాల నుంచి కన్వీనర్గా ఉంటూ పార్టీ బలోపేతానికి ఎమ్మెనూరు నియోజకవర్గంలో ప్రతి బూత్ లెవెల్లో పార్టీ నిర్మాణం జరిగింది. అందులో భాగంగా ఎన్డీఏలో ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అంటే మార్చి 14వ తారీఖు రోజు ఉమ్మడి అభ్యర్థిగా బివి జయనాయేష్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. వారు 15వ తారీఖు మార్నింగ్ 7 గంటలకి నాకు ఫోన్ చేసినారు. నేను మాట్లాడినాను. ఉమ్మడి అభ్యర్థిగా మీకు వచ్చిందన్న, నాకు మీరు సహకరిస్తాం, నేను ఊర్లో లేను, వచ్చిన తర్వాత మాట్లాడతాం, మా కార్యకర్తలతో కానీ అందరితో మాట్లాడదామని చెప్పినాను. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు, వాళ్ళు ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు ఎవరు. చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెనూరు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు మాకు ఎటువంటి పిలుపు లేదు. పిలవకపోగా మరి వాళ్ళు ప్రెస్ మీట్లో మేము పిలిచినాము రాలేదని చెప్పినారు. ఉమ్మడి ధర్మం ఎవరు పాటిస్తున్నారు అనేది వారి విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నప్పుడు అవకాశం ఆయనకు వచ్చినప్పుడు ఆయన అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి మనం ఈరోజు ఎమ్మెనూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలంటే అందరితో కలిసి పోవాల్సింది. అది మేము బీజేపీ పార్టీని పిలవలేదు, జనసేన వాళ్ళని పిలవలేదు. ఇది పిలవకపోగా సోమనాథ్ కానీ పార్టీలో ఉంటే కానీ కండవ చేపిస్తానన్నాడు, ఆయన దిగిపోయినాడని చెప్పి నేను కానీ ఒక ప్రెస్ మీట్ ద్వారా నాకు తెలిసి వచ్చింది. సో మా మీద బురద అయినట్ల నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలా, అంతేగాని మన మీద కలుపుకోబోలేదని చెప్పి మా మీద చెప్తే మేమేం చేయగలం. దాంట్లో మీరు కాల్ డేటా అంటారు, కాల్ డేటాలో నాకు చేసిన డేట్గా నేను చూపిస్తాను. దీంట్లో నేను క్లారిటీ ఉంటుంది. నేనేం అబద్ధం చేయలేదని చెప్పలే. నేను నాకు అడిగిన వాళ్ళని కానీ చేసినాడా నీకు అన్నప్పుడు కానీ లేదు, నాకు చేసినాడు జయనాష్ రెడ్డి చెప్పినా నేను. కానీ మేము వాళ్ళ కార్యకర్తల మాదిరిగా మనం ఆడ ఎంట వచ్చి తిరిగి మేమేం చేయగలమని. వాళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను ఇడిచిపెట్టి మా కార్యకర్తలకు ఫోన్ చేసి రండి అని గ్రామాల్లో పిలుస్తున్నారు. పోయేటోళ్ళు పోవచ్చు, వాళ్ళ ఇష్టం, అది వ్యక్తిగతంగా ఆ గ్రామానికి పరిస్థితిని బట్టి, నేను కాదనను. అయితే మా వరకు ఇంకా ఎటువంటి సంప్రదింపులు కూర్చొని మాట్లాడలేదు. ఇక్కడ అసెంబ్లీ వైడ్గా జనసేన వాళ్ళు కానీ నాకు చెప్పడం జరిగింది, మమ్మల్ని కానీ పిలవలేదు సార్, ఎట్లా చేయాలనండి, మీ పార్టీ పెద్దలకి మీరు చెప్పుకోండి, మా పార్టీ పెద్దలకి మేము చెప్తాం, మనం అంతకన్నా ఏం చేయలేము కదా అని నేను తెలియజేసిన. ఇది వాస్తవం. మీరు పార్టీ అధిష్టానానికి ఏమన్నా కంప్లైంట్ చేశారా, టీడీపీ వాళ్ళు కలుపుకోవడం లేదు అనేది? ఇప్పుడు ఇంకా నిన్ననే కర్నూలులో కానీ 3 పార్టీలు కూర్చొని నిన్న ఒక మీటింగ్ జరిగినట్ల మా సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా ఈరోజు నేను కానీ చూడడం జరిగింది. ఇంకా వస్తారేమో చూద్దాం. ఇక పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో సమన్వయం అయింది, జిల్లాలో అవుతుంది, తర్వాత అసెంబ్లీలో వస్తుందేమో. వచ్చిన తర్వాత మనం కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది.